హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరూ ఓం శ్రీమాత్రే నమః అని మనసులో తలుచుకొని ఈరోజు నేను చెప్పబోయే కనకదుర్గ అమ్మవారి కథలను వినండి. మీ జీవితంలో ఒక్కసారైనా వినాల్సిన శ్రీ కనకదుర్గమ్మ మహిమలు. ఎవరైతే ఈ మహిమలు వింటారో వారికి కోట్ల జన్మల పాపం నశించి సిరి సంపదలు కలుగుతాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి కొద్దిపాటి మహిమలు ఇప్పుడు తెలుసుకుందాం. స్వయంగా అమ్మవారే ప్రత్యక్షంగా చూపిన మహిమలివి. శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణ సమయంలో పని చేయటానికి వచ్చిన పేద కార్మికుడొకడు అమ్మవారి గోపురంపై పనిచేస్తున్నాడు. పొరపాటున కాలు జారి పైనుండి హఠాత్తుగా కింద పడ్డాడు. ఆ దృశ్యం చూసిన వారంతా అతను ప్రాణాలతో బయటపడతాడని ఊహించలేదు. కానీ ఆ దుర్గమ్మ మహత్యం వల్ల అతనికి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. అలాగే చక్కగా లేచి తేరుకొని తిరిగి తన పనికి తాను ఉపక్రమించాడు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఇటువంటి మహత్తు లెన్నిటినో అమ్మ ప్రత్యక్షంగా చూపింది. ఒకసారి అమ్మవారి ఆలయంలో వంటశాలలో మహాప్రసాదాలు తయారు చేసే బ్రాహ్మణుడొకడు ఆలయం ముందున్న రహదారి దాటుకోవడానికి వెళ్తున్నాడు. అంతలో వేగంగా వస్తున్న ఒక ఇసుక లోడు ట్రాక్టర్ ఆయన్ని ఢీకొన్నది. ఆ దగ్గరలో ఉన్నవారంతా గట్టిగా కేకలు వేస్తూ గుంపులుగా చేరారు. కానీ పెద్దగా గాయాలేమీ తగల్లేదు. కొద్దిపాటి వైద్యంతో పనిలోనికి వెళ్ళిపోయాడు. ఇది అమ్మ మహిమ కాక మరేమిటి? ఇంకొకసారి ఏం జరిగిందంటే, కడప పట్టణంలో ఉన్న పెద్ద దర్గా పక్కన కాపురం ఉండే సాహెబ్ గారికి ఈ విజయదుర్గమ్మ ఒకనాటి రాత్రి కలలో కనిపించి 4 చేతులతో, 2 చేతుల్లో శంకు చక్రాలు, మరొక చేతిలో శూలాన్ని పట్టుకొని 4వ చేతిలో పసుపు, కుంకుమ, గాజులు, బంగారు నాణేలతో ఆ సాహెబ్ నిద్రిస్తున్న సమీపంలోని బీరువా దగ్గర నిలబడి, ఇదిగోరా తీసుకో అని అన్నది. ఆ సాహెబ్ భయంతో, ఎవరు నీవు అని ప్రశ్నించగా, నేనురా విజయదుర్గను అని ప్రశాంతమైన చూపుతో కొంచెం గంభీరంగా పలికింది. అతను వెంటనే మేల్కొన్నాడు. తెల్లవారిన తరువాత అతనే స్వయంగా ఆలయానికి వచ్చి పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి సమర్పించి పూజలు చేసి కలలో జరిగిన ఈ దృశ్యాన్ని వివరించినట్లు ఆలయ సిబ్బంది, అర్చకులు చెబుతున్నారు. ఒకరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి కడప నుంచి కర్నూలుకు ఉద్యోగరీత్యా బదిలీ అయి కుటుంబ సమేతంగా వెళుతూ దారిలో ఉన్న ఈ విజయదుర్గమ్మను దర్శించుకొని పూజించి వెళ్లే ముందు హడావిడిగా తన చేతిలో ఉన్న సంచెను ఆలయ సింహద్వారం వద్ద వదిలేశాడు. ఆ సంచి సరిగ్గా ఆలయ సిబ్బంది కంటపడింది. వారు దాన్ని తెరిచి చూడగా అందులో డబ్బు, నగలు ఉన్నాయి. దాన్ని భద్రంగా దాచిపెట్టారు. తిరిగి గుర్తు తెచ్చుకొని ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఆ సంచిని అందజేశారు. వేరెవరికైనా దొరికి ఉంటే ఇది నా చేతికి అందేది కాదు. ఇదంతా ఇక్కడున్న ఆలయ సిబ్బంది నిజాయితీ, ఈ అమ్మవారి మహత్తుకు నిదర్శనమని సంతోషపడి ఆ భక్తుడు వెళ్ళిపోయాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, కడపలో నివసిస్తున్న శ్రీ సిఆర్ఐ సుబ్బారెడ్డి గారు తన భక్తికి నిదర్శనంగా తన కారులో శ్రీచక్రాన్ని అమర్చుకొని నిత్యం పూజిస్తూ ఉండేవారు. వీరు కుటుంబ సమేతంగా కారులో బయలుదేరి నందవరం శ్రీ చౌడేశ్వరి దేవిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై వస్తున్నప్పుడు హఠాత్తుగా ఘోర ప్రమాదం జరిగింది. కారంతా నుజ్జునుజ్జైపోయింది. కానీ ఏ ఒక్కరికి ప్రాణహాని జరగలేదు. కారులో అమర్చిన శ్రీచక్రం కూడా ఎలా అమర్చారో అలాగే ఉంది. సుబ్బారెడ్డి కుమారునికి, మేనల్లునికి తీవ్ర గాయాలైనవి. గాయపడిన వారిని హైదరాబాద్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. గాయపడిన ఈ 2 అబ్బాయిలు మరణించినట్లు టీవీలో న్యూస్ కూడా వెలువడింది. కానీ అమ్మవారి లీలలు ఎంత విచిత్రమైనవో కదా. ఆ మరుక్షణమే 2 అబ్బాయిలకు సులభంగా చికిత్స జరగడం, గాయపడిన కాలు సైతం
నయం కావడం, చక్కగా ప్రాణాలతో బయటపడడం నమ్ముకున్న వారికి సొమ్ముగా నిలుస్తుంది ఈ విజయదుర్గమ్మ అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది? ఆ దృశ్యాన్ని తలుచుకుంటే మేము ఎప్పటికీ నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనవుతున్నామంటూ సుబ్బారెడ్డి గారు ఎంతో ఆసక్తిగా వివరించారు. ఆ అమ్మని నమ్మిన వారికి ఆ అమ్మ ఎప్పుడూ తోడుంటుంది. అమ్మ మహత్యాలు విన్నవారికి వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.